వికసిత ఆంధ్రప్రదేశ్ కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని రాష్ట్ర అభివృద్ధికి అంకితమై ముందుకు సాగాలని వారధి ప్రోగ్రాం రాష్ట్ర కోఆర్డినేటర్ దిలీప్ అన్నారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు కూటమికి తిరుగులేని అధికారం ఇచ్చారని, ప్రజల సమస్యల పరిష్కారానికి వారధి ముఖ్య భూమిక పోషిస్తుందని ఆయన అన్నారు. నేటి నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉంటారని, ప్రజల సమస్యలు పరిష్కరించి వాటిని ఒక యాప్లో కూడా పెడతామని అన్నారు. ప్రజలకు సేవకులుగా పనిచేసి వారి కన్నీరు తోడుస్తామని అంటున్న వారధి ప్రోగ్రాం రాష్ట్ర కోఆర్డినేటర్ దిలీప్ తో మా ప్రతినిధి కృష్ణ మేడ ఫేస్ టు ఫేస్. లక్ష్యంగా ప్రతి ఒక్క బీజేపీ శ్రేణులంతా కలిసి పనిచేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా యూనిటీగా పనిచేసి అఖండ మెజారిటీతో గెలిపించిన కూటమి ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ మచ్చ రాకుండా ప్రతి బీజేపీ శ్రేణి కూడా పనిచేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి పిలుపునైతే చూసాము. ఈ నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలతో పాటు నాయకులతో పాటు సామాన్య ప్రజలు కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరికి కూడా ఫిర్యాదులు స్వీకరించే భాగం కార్యక్రమంలో భాగంగా వారధిని ఒక సరికొత్త కార్యక్రమానికి అయితే బీజేపీ శ్రేణులతో శ్రీకారం అయితే చుట్టారు. ఈ యొక్క కార్యక్రమానికి రాష్ట్ర కన్వీనర్గా దిలీప్ గారిని అయితే నియమించడం జరిగింది. ప్రజల నుంచితో పాటు కార్యకర్తలకు కూడా ప్రతిరోజు కూడా అందుబాటులో ఉండి, ఎమ్మెల్యేలు మంత్రులు కూడా అందుబాటులో ఉండి వారి యొక్క సమస్యలను వెంటనే పరిష్కరించాలని కూడా ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం చెప్తున్నారు. అసలు కార్యక్రమం ఏంటి, ఈ కార్యక్రమం ఉద్దేశాలు ఏంటి, దీనివల్ల ఏం చేయబోతున్నారు యొక్క విషయాన్ని సంపూర్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు దిలీప్ గారు ఉన్నారు. ఏదైతే వారధి కార్యక్రమానికి రాష్ట్ర కన్వీనర్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నూతనంగా ప్రారంభించినటువంటి ఈ యొక్క వారధి కార్యక్రమం ముఖ్య ఉద్దేశాలు మీరు ఇవాళ చూసినట్టయితే భారతీయ జనతా పార్టీ కూటమిలో భాగస్థులము. ఎన్డీఏ గవర్నమెంట్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో నడిపిస్తున్నారు. ఎంతో సమగ్రంగా నడపాలనే ఒకటే ఒక ఉద్దేశం. సెంటర్ లో కూడా ఎన్డీఏ గవర్నమెంట్, స్టేట్ లో కూడా ఎన్డీఏ గవర్నమెంట్. ఈ విధంగా అందరూ కూడా ఒక మంచి ఉద్దేశం, మంచి పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో అటు టీడీపీఏ కానివ్వండి, లేకపోతే జనసేన కానివ్వండి, భారతీయ జనతా పార్టీ కానివ్వండి, అందరం కూడా ప్రజల సమస్యలు, ఎందుకంటే 5 ఏళ్లు ఏ విధంగా అయితే దుష్టపాలన జరిగిందో ఆ దుష్టపాలన పోవటానికి అందరం కూడా ఏ విధంగా ఓటు చెల్లేకుండా ఏ విధంగా అయితే కష్టపడ్డామో ఆ కష్టానికి ఫలితం ప్రజలు దాని లబ్ధిదారు. అటువంటి లబ్ధిదారులందరికీ కూడా సమస్యలన్నీ కూడా తొలగాలనే ఒకటే ఒక ఉద్దేశంతో ఇవాళ వారధి ప్రజలకి సమస్యలకి వారధికి మేము ఏదైతే ఆ పేరుతో ముందుకు వచ్చామో, నిన్న పురంధేశ్వరి గారు మా రథసారథి దాన్ని ఆవిష్కరించి నిన్నటి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఈ కార్యక్రమానికి అంటే బీజేపీనే అంటే ఈ అప్లికేషన్స్ తీసుకుంటారు, అలాగే రాష్ట్ర ప్రభుత్వంతో కూడా ముఖ్యమంత్రితో మాట్లాడి పరిష్కార దిశగా అడుగులు వేయబోతున్నారు. ఆల్రెడీ ముఖ్యమంత్రితో మాట్లాడటం జరిగింది. ఆయన కూడా దాన్ని ఎంతో చక్కగా స్పందించారు. అటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా గవర్నమెంట్ లో ఆయన కూడా దాన్ని సమన్వయకర్తని ఒకరిని నిర్మిస్తానని చెప్పారు. ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా రకరకాల మినిస్ట్రీలకి ఆ సమన్వయకర్త ద్వారా వెళ్ళటానికి ఆయన పూర్తిగా సహకరిస్తారని కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. అటువంటి ఉద్దేశాలు వాళ్ళకు కూడా టీడీపీ తరఫు నుంచి కూడా వాళ్ళు కూడా కలెక్ట్ చేస్తున్నారు. దానికి మనం గమనిస్తానే ఉన్నాం. ప్రతి దాంట్లో కూడా గవర్నమెంట్ ఎంత స్పాంటేనియస్ గా, ఎంత సమగ్రంగా పనిచేస్తుంది అనేది కూడా దీనికి నిదర్శనం. అంటే దీనికి మెకానిజం ఆల్రెడీ దీనికి కంప్లీట్ మెకానిజం డెవలప్ చేయడం జరిగింది. అది వెబ్సైట్ లోనే కానీ, పోర్టల్లో కానివ్వండి, ఈ ప్రాబ్లమ్స్ అన్ని మేము దాంట్లో ఎంటర్ చేస్తున్నాం. ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా కలెక్ట్ చేయగానే కన్సర్న్ మినిస్ట్రీకి ఏ విధంగా డైరెక్ట్ గా వెళ్ళాలని కూడా దీని ముఖ్య ఉద్దేశం. అంటే దీని టైమింగ్స్ ఇవన్నీ ఎలా ఉండబోతుంది? పొద్దున్న 11 నుంచి సాయంత్రం 4 దాకా ఈ సమస్యలు మా పార్టీ ఆఫీస్ లో లీడర్లు కూర్చుంటారు. వాళ్ళకి తీసుకొచ్చి ఈ అప్లికేషన్స్ తో సహా ఇవ్వచ్చు. అటువంటి అప్లికేషన్స్ అన్ని కూడా మేము ప్రాసెస్ చేసి సమస్యలు ఏదైతే న్యాయబద్ధమైన సమస్యలు ఉన్నాయో, ఎందుకంటే అనవసరమైన సమస్యలు కూడా తీసుకొచ్చి మినిస్ట్రీలు కానీ, కన్సర్న్ డిపార్ట్మెంట్లు కానీ మేము ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. కనుక వాటిల్లో ఉన్న కరెక్ట్ అప్లికేషన్స్ కూడా మేము మా స్టాఫ్ కూడా ఒక 4-5 స్టాఫ్ దాని మీద పనిచేసి అటువంటి అప్లికేషన్స్ మాత్రమే దాన్ని మేము సెగ్రిగేట్ చేసి గవర్నమెంట్ కి దాన్ని పంపించడం జరుగుతుంది. కనుక ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అటు చీఫ్ మినిస్టర్ కూడా ఎంతో చక్కగా పురంధేశ్వరి గారు వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయడానికి ఆయన దానికి కావాల్సిన మెకానిజం కూడా ఏర్పరుస్తానని చెప్పి ఆయన కూడా హామీ ఇవ్వడం.
ఇది వారి యొక్క ప్రధాన ఉద్దేశము. ఏదైతే ప్రజలకు కానీ ఇటు కార్యకర్తలకు కానీ ఎక్కడైతే సమస్య ఉంటుందో ఆ సమస్యకి పరిష్కార మార్గంగా ఒక మెకానిజం ఇప్పటికైతే డెవలప్ చేశాము. రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా దీనికి సానుకూలంగా స్పందించడం అయితే చూస్తున్నాం. ఎక్కడ ఏ సమస్య రాకుండా ఈ సమస్య పరిష్కారం అయ్యే దిశగా ఇవన్నీ కూడా చేయడానికి ఈ రోజు నుంచి ఏదైతే ఉన్నదో ప్రతిరోజు ఉదయం 11 నుంచి కూడా సమస్యల యొక్క ఈ యొక్క పరిష్కారం వేదికగా ఇది ఒక తయారవబోతున్న వారదని చెప్పేసి మనతో పాటు ఉన్న దిలీప్ గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వల్లతో కృష్ణమారి విజయవాడ బీజేపీ కార్యాలయం వికసిత కాకినాడ జిల్లా పెద్దాపురం సామర్లకోట పట్టణాలలో అన్న క్యాంటీన్లను స్థానిక కూటమి నేతలతో కలిసి రాజప్ప ప్రారంభించారు. ప్రతి పేదవాడికి 3 పూటల అన్నం పెట్టేందుకు అన్న క్యాంటీన్లను చంద్రబాబు ప్రవేశపెట్టారని అన్నారు. 2014-19 మధ్య నిరాటంకంగా పేదవాడికి అందుబాటులో ఉన్న అన్న క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వంలో కనుమరుగయ్యాయని, మెయింటెనెన్స్ చేయలేక అన్న క్యాంటీన్లను జగన్ మూసివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరిగి కూటమి ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్లను పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం ఆనందకరమైన విషయమని రాజప్ప అన్నారు. అన్న క్యాంటీన్లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాజప్ప కోరారు. ఇక రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకొని వెళ్లేందుకు చంద్రబాబు అడుగులు వేస్తున్నారని రాజప్ప తెలిపారు. జీహెచ్ఎంసీ పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్